సో హాయ్ గైస్, మన 100 డేస్ ఆఫ్ మజిల్ బిల్డింగ్ సిరీస్ లో ఈరోజు డే 58. అండ్ అట్లానే ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. బ్యాక్ 4 వేసాం, బైసెప్ 2 వేసి ఇద్దాం. చలో. సో ఈ వేరియేషన్ అయిపోయిన తర్వాత అట్లా చెప్పా కదా, నెక్స్ట్ సింగిల్ వేరియేషన్స్ ఇట్లా సింగిల్ టు 5 to 5 చేస్తే అట్లా చేస్తే సో మీకు రిబ్స్ అయినా మంచిగా యాక్టివేట్ అవుతాయి. సో మీరు కొంచెం బ్యాక్ ఎప్పుడైనా ఫ్లిక్స్ చేసిన, సో ఇట్లా బైసప్ చూపించిన, సో ఈ ల్యాట్స్ అయినా మంచిగా ఓపెన్ అయ్యి అంటే గుడ్ లుకింగ్ ఉంటుంది. ఓకే, సో ఆ పార్ట్కి కొంచెం మంచిగా సెట్ అవుతుంది. సో అట్లా సింగిల్ రిప్తో 5 వేరియేషన్ చేస్తాయి. ఓకే, అండ్ అట్లానే కొంచెం ఎక్కువ మాట్లాడలే, అండ్ అట్లానే ఈ స్టాండ్ ఇష్యూ వల్ల కొంచెం ఎక్కువ క్లిప్స్ షూట్ చేయలేదు. సో వర్కౌట్స్ ఏదో చేసాం కానీ, సో స్టాండ్ వచ్చిన తర్వాత మనం అన్నీ చూపిద్దాం. సో అట్లా సింగిల్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇలా చేస్తే ఏంటంటే మీకు సింగిల్ రోప్తో చేసిన తర్వాత, అదే లైక్ సింగిల్ హ్యాండ్తో చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా చేయడం వల్ల మీ లాట్స్ కూడా కొంచెం వైడ్ అవుతాయి. సో దానివల్ల కొంచెం బాగుంటుంది. సో ఏం మాట్లాడకూడదు, సరే డబ్బింగ్ అట్లా. ఓకే సార్, వద్దు. లాస్ట్ అట్లానే మన బైసప్ వర్కౌట్. సో అట్లా సింగిల్ హ్యాండ్ అయిపోయిన తర్వాత కొంచెం లైక్ మీరు హెవీ వెయిట్స్ ఎంత చేస్తే అంత మంచిది బైసెప్కి. అంటే అంటే మీ హెవీ వెయిట్స్ బట్టి. ఓకే, ఇట్లా ఒకేసారి ఊగిపోకుండా జస్ట్ అంటే హెవీ వెయిట్స్ అయితే దానికి మన కామన్ థింగ్, అదేం చేయలేము. బట్ కొంచెం మీరు లిఫ్ట్ చేయగలను అంటే మాత్రం సో ఇట్లా ఇట్లా తీసుకోండి. సో బైసప్ అనేది మంచిగుంటుంది.